సో డియర్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు వీడియో లోపల ముఖ్యంగా డిఎస్సికి ఏపీ మరియు తెలంగాణ లోపల డిఎస్సి లోపల బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్న విషయం మీకు తెలిసిందే. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఏపీ డిఎస్సి లోపల హెచ్జిటికి 8 మార్క్స్ ఉన్నాయి సైకాలజీలో. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులకైతే 8 మార్క్స్ ఉన్నాయి. మరి ఈ విధంగా మనము తెలంగాణ లోపల పిఐలో అంతర్భాగంగా ఇచ్చారు. 3 మార్క్స్ వస్తున్నాయి, 6 బిట్లు వస్తున్నాయి, 3 మార్క్స్ ఉన్నాయి. సో ఏపీ లోపల కానీ తెలంగాణ లోపల కానివ్వండి, బై కొట్టాలి. మనం జాబ్ రావాలి అంటే మనకు సైకాలజీ చాలా అడ్వాంటేజ్ అన్న విషయం మీకు తెలిసిందే. సో హెచ్జిటి మిత్రులు అయితే ఏపీ లోపల బై అంటే 8కి 8 కొట్టాలి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే 5కి 5 కొట్టాలి. అదేవిధంగా తెలంగాణలో అయితే స్కూల్ అసిస్టెంట్స్ కానివ్వండి, లేకపోయినట్టయితే హెచ్జిటి మిత్రులు కానివ్వండి, పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 3 మార్క్స్ వస్తాయి, 6 బిట్లు వస్తున్నాయి. సో అవి మరి బై కొట్టాలంటే ఏ బుక్స్ చదవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో అందరికీ విజ్ఞప్తి, ఎవరైతే ముఖ్యంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, ఇక బెస్ట్ బుక్స్ ఏంది మనకు. సో మనకు ఏపీ లోపల మీకు తెలిసిందే తెలుగు సంస్కృతి అకాడమీ ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బుక్స్ డెవలప్ చేశారు. అదేవిధంగా తెలంగాణ లోపల హైదరాబాద్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే తెలుగు అకాడమీ బుక్స్ డెవలప్ కావడం అనేది జరిగింది. అవి ఏంటియో చూద్దాం. ఇక ఏపీ హెచ్జిటి లోపల మనకు తెలిసిందే 8 మార్క్స్ ఉన్నాయి సైకాలజీ లోపల. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ మీకు ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు బిడ్ బ్యాంక్ డెవలప్ చేశారు. తర్వాత ఓన్లీ బిడ్ బ్యాంకే కాదు, సిలబస్ ప్రకారంగా మనకు అందులోపల ఇంపార్టెంట్ అంశాలను కూడా ఇచ్చారు. మనకు కాంటెంట్ ఉంది, కాంటెంట్ ఉంది, బిట్స్ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఏంటిది అంటే ఈ యొక్క తెలుగు సంస్కృతి అకాడమీ వీళ్ళు డెవలప్ చేసిన ఈ యొక్క బిడ్ బ్యాంక్ ఉంది. ఇక్కడ చూడండి, డిఎస్సి హెచ్జిటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. సో చాలా బాగుంది, బుక్ కూడా చూడడం కూడా జరిగింది. సో దయచేసి మనకు ఇవి అంటే అమెజాన్ లోపల దొరుకుతాయి, లేదా ప్రకాష్ బుక్ స్టాల్ అని చెప్పేసి ఆన్లైన్ లోపలనే మీరు గూగుల్కి వెళ్ళినట్టయితే అందులోపల మనకు దొరుకుతుంది. ఇవి రెండు కూడా గూగుల్ లోపలనే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, మన ఇంటికే బుక్స్ వస్తాయి. అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు కూడా ఇది కూడా తెలుగు సంస్కృతి అకాడమీకి వెళ్ళి బిడ్ బ్యాంక్ డెవలప్ చేశారు. ఇందులో కాంటెంట్ ఉంది, బిట్స్ ఉన్నాయి. మనకు మంచి బిట్స్ డెవలప్ చేశారు. కాంటెంట్ కూడా ఎక్సలెంట్ ఉంది. తర్వాత ఎక్స్పర్ట్ తయారు చేశారు. మామూలుగా దాదాపు దీన్ని కనుక తీసుకున్నట్టయితే రచయితలను తీసుకుంటే ప్రసాద్ బాబు, వినయ్ కుమార్, తర్వాత చాలా మంచి అంటే అనుభవం ఉన్న మిత్రులు దీన్ని రూపొందించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ బుక్ను కూడా ఇది కూడా తెలుగు సంస్కృతి అకాడమీ వాళ్ళు డెవలప్ చేశారు. ఇందులో కాంటెంట్ ఉంది, తర్వాత బిట్స్ ఉన్నాయి. చాలా వండర్ఫుల్ బుక్ ఇది. సో దయచేసి తీసుకోండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మనకు బై కొట్టడానికి ఇది బిడ్ బ్యాంకు, ఈ కాంటెంట్ కూడా తప్పనిసరిగా సహాయపడుతుంది. మరొకసారి మీకు విజ్ఞప్తి, ఎక్కడికి వెళ్ళి డెవలప్ అమెజాన్ తెలుగు సంస్కృతి అకాడమీ అని గూగుల్కి వెళ్ళాలి. గూగుల్కి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా మనకు అమెజాన్ లోపల ఇవి బుక్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. సో దయచేసి నేను మీకు ఒకసారి ఐడియా మీకు తెలుసు, బట్ అయినా మీకు ఒకసారి చూపెడతాను. బహుశా ఇలా మీకు కనబడుతుండొచ్చు, తెలుగు సంస్కృతి అకాడమీ అమెజాన్. సో ఇక్కడ దయచేసి నేను అమెజాన్కి వెళ్ళాను, తెలుగు సంస్కృతి అకాడమీ. ఇంట్లో కూడా బుక్స్ మనకు దొరుకుతున్నాయి, 2 అక్కలకి వెళ్ళి దొరుకుతున్నాయి. అమెజాన్కి వెళ్ళినట్టయితే ఈ బుక్స్ మనకు ఇందులో ఏవైనా నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. కొన్ని అవైలబిలిటీ ఉన్నాయి, కొన్ని అవైలబిలిటీ లేవు, ఇంటికే వస్తాయి మనకు. సో ఇదొకటి. ఇంకొక సోర్స్ మీకు దయచేసి ఏంటి అంటే ఈ తెలుగు సంస్కృతి అకాడమీకి వెళ్ళి డెవలప్ చేసింది ఇంకొక ఇంపార్టెంట్ వేరే కూడా చూడండి. మీకు అందుబాటులో ఏ బుక్ స్టాల్ ఉన్నా తీసుకోండి. ఇంకొకటి ఏమి ఇచ్చారంటే చూడండి, ప్రకాష్ బుక్ స్టాల్ అని చెప్పి ఇందులో దాదాపు మనకు చాలా బుక్స్ అవైలబిలిటీలో దొరుకుతున్నాయి. నేను కూడా తెప్పించాను, అన్ని మెథడ్స్ పెడగాకి సంబంధించిన బుక్స్ కూడా తెప్పియడం జరిగింది. సో దయచేసి ఇవి కనుక తీసుకుంటే ఏం అవైలబిలిటీ ఉన్నాయో బుక్స్ అన్నీ కూడా మనకు ఇందులో దొరుకుతున్నాయి. జస్ట్ మన ఇంటికే వచ్చేస్తాయి బుక్స్ అన్నీ కూడా. సో దయచేసి ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయనే ఉద్దేశం కొద్దీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఇంటికే వస్తాయి మీకు, ఏముంటవి దయచేసి తీసుకోండి. ముఖ్యంగా హెచ్జిటి మిత్రులైనా స్కూల్ అసిస్టెంట్ మిత్రులైనా కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 2 తీసుకోండి. హెచ్జిటి అంటే హెచ్జిటి అనే కాదు, స్టాండర్డ్ ఎక్కువ ప్రిపేర్ అయితే తప్పేం లేదు. ఇవి 2 కూడా మనం యాజ్ పర్ సిలబస్గా డిఎస్సి సిలబస్ ప్రకారంగానే
డెవలప్ చేశారు. ఇవి రెండు దొరుకుతాయి, దయచేసి రెండు తీసుకోండి. ఎడ్జిటి వాళ్ళు బీఈడి తీసుకోవచ్చు, బీఈడి మిత్రులు ఎడ్జిటి కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే లోతుగా దొరుకుతుంది. అదేవిధంగా పూర్వం మీకు తెలుసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు అకాడమీకి సంబంధించిన ఇది కూడా బిడ్ బ్యాంక్, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టిన తెలుగు అకాడమీలో డెవలప్ చేసిన వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బుక్. ఇది కూడా మంచి బుక్. ఇది కూడా ఒకవేళ మీకు ఏదైనా అందుబాటులో ఉంటే దయచేసి తీసుకోండి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి బుక్స్ చదవాలి. ఓన్లీ బిడ్ బ్యాంక్ చదివితేనే మనకు సరిపోతాయంటే సరిపోదు. మీ అందరికీ తెలిసిందే సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి ఎవరు కూడా దిగులు పడకండి. మీరు టెట్ రాశారు అంటే మీకు టెట్ లోపల మనకు సైకాలజీ ఉంది, 30 బిట్స్ ఉన్న విషయం మీకు తెలిసిందే. సో మ్యాక్సిమం మీకు కవర్ అయినట్టే లెక్క. మీకు మనసులో కూడా ఏంటి అంటే ఎవరో చెప్తున్నారు, ఎవరో మేడం గారు అడుగుతున్నారు, సార్ సైకాలజీ కొంచెం డిఫికల్టీ అంటే దాన్ని పక్కకు పెట్టేసేయండి దయచేసి. సైకాలజీ అనేది చాలా సులభం, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ అన్న విషయం మీకు తెలిసింది. ఏదైనా ఎడ్జిటికి ఏది చదవాలి సిలబస్ ప్రకారంగా. సో ఇది ఉమ్మడి తెలుగు అకాడమీ ఉన్నప్పుడు ఎడ్జిటి కంటే ఎడ్జిటి కోసం డెవలప్ చేసిన ఒక బుక్ ఇది కూడా దొరుకుతుంది. అంటే మనకు ఇంపార్టెంట్ ఎక్కడైనా ఏదైనా ఒకటే, మన కాంటెంట్ అనేది ప్రాణం మనకు. ఇది తెలుగు అకాడమీ హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేశారు. ఒకవేళ మనకు తెలుగు సంస్కృత అకాడమీలో డెవలప్ చేసినా దయచేసి తీసుకోండి. మనకు చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇది. అదే రకంగా తీసుకున్నట్టయితే పూర్వం మనకేంది అంటే ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది కూడా మనకు ఎడ్జిటి పాత ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే ఎవరైనా డైట్ మిత్రులు ఉంటే డైట్లో దొరుకుతాయి, లేదా ప్రైవేట్ డిఎడ్ కాలేజీలో డిఎడ్ కాలేజ్లో దొరుకుతాయి. చాలా ఎక్సలెంట్గా రాశారు మనకు సిలబస్ అనుగుణంగా. ఒకవేళ సార్ కొత్తవి దొరకకున్నా పాతవి ఉంటే మీరు జిరాక్స్ తీసుకోండి. ఇది కూడా తెలుగు అకాడమీకి సంబంధించిన మంచి పుస్తకం, ఎడ్జిటికి సంబంధించింది. అదేవిధంగా డిఎడ్కి సంబంధించిన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఇది కూడా పాత పుస్తకమే. సో దయచేసి పాతవి కొత్తవి మిళితమే, అంటే మొత్తం బుక్ అంతా చదవాలంటే అవసరం లేదు. మనకి ఏ సిలబస్ ప్రకారంగా ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది సిలబస్ అన్న విషయం మీకు తెలిసిందే. సిలబస్ ప్రకారంగా తీసుకోండి, చదవండి, ఖచ్చితంగా మీకు బైక్ బై వస్తాయి. మరి అదేవిధంగా బీఎడ్కి సంబంధించిన ఏంటిది అంటే తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇది ఉమ్మడి తెలుగు అకాడమీలో పట్టినే డెవలప్ చేశారు. ఇది మనకు బాల్య కౌమార దశల మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఈ బుక్ డెవలప్ చేశారు. దయచేసి ఇది చాలా యాజ్ పర్ సిలబస్ ప్రకారమే ఉంది, బట్ సిలబస్లో ఉన్న టాపిక్సే దయచేసి చూడాలి, ఎక్స్ట్రా ఉంటే అవసరం లేదు. అది ఏపీలో కానీ తెలంగాణలో కూడా కానీ. అదే రకంగా తీసుకున్నట్టయితే బీఈడికి సంబంధించిన ఉమ్మడి ఏపీలో పట్టినే ఈ బుక్ డెవలప్ చేశారు. ఇది కూడా మనకు తెలుగు అకాడమీ డెవలప్ చేసిన పుస్తకం. ఇది కూడా చాలా బెస్ట్ బుక్ ఉంది, వండర్ఫుల్ బుక్. మీకు మంచి లోతైన అవగాహన ఉంది, చాలా బాగా రాశారు. సో దయచేసి మరి మళ్ళీ ఇదే ప్రశ్న వస్తుంది, సరే ఇప్పుడు దొరుకుతాయి ఆ బుక్స్? దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఒకవేళ దొరికితే ఎక్కడ దొరుకుతాయి అంటే లైబ్రరీస్లో. అది బీఎడ్ కాలేజ్ లైబ్రరీ కావచ్చు, డిఎడ్ కాలేజ్ లైబ్రరీస్ కావచ్చు, అది ఏ ఇన్స్టిట్యూషన్లో దొరికినా దయచేసి తీసుకోండి. జిరాక్స్ తీసుకుంటే మనకు చాలా మెటీరియల్ అన్నట్టు చాలా బాగా రాశారు. సబ్జెక్ట్ మీద కమాండ్ ఇంపార్టెంట్. బిట్ చేయడం అనేది ఒక ఎత్తు, సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే రకంగా ఇది కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు తెలుగు అకాడమీ. సో దయచేసి ఇది కూడా పాత ఓల్డెస్ట్ బుక్ మీకు అన్న విషయం మీకు తెలిసిందే. ఇది కూడా చాలా సబ్జెక్ట్ బాగా చేశారు, మంచి డెవలప్ చేశారు. సో ఇది కూడా మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా తీసుకోండి. జిరాక్స్ తీసుకోవచ్చు, ఎట్లన్నా పర్వాలేదు. అంటే ఎందుకంటే మల్టిపుల్గా మనకు చదివితే ఏమవుతుంది అంటే ఏదైనా చదవండి పర్వాలేదు, మీకు అందుబాటులో ఉన్న ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి, చదవండి. అదే రకంగా ఇంగ్లీష్ మీడియం మిత్రులు అడుగుతున్నారు, సార్ మరి ఏది మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏది? సరే ఇది అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్, వండర్ఫుల్ బుక్ అండి. పుస్తకం చూస్తే బరువు చూడొద్దు, ఇది చాలా సింపుల్గా ఉంది, చాలా బాగా రాశారు. యాజ్ పర్ సిలబస్ చదువుకుంటాం మీరు వెళ్ళండి, బై కొడతారు. ఏదైతే ఉంటుందో అది ఎడ్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కావచ్చు. మనకు 8 కొట్టచ్చు ఏపీలో ఎడ్జిటి మిత్రులు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అయితే 5 కొట్టచ్చు. లేదా మనకు తెలంగాణ లోపల మనకు ఎడ్జిటి కానివ్వండి, లేకపోతే స్కూల్ అసిస్టెంట్లో 3 మార్క్స్ ఉన్నాయి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో. 10లో 3 సైకాలజీ ఈజీగా వచ్చే మార్కులు, ఇవి కళ్ళు మూసుకొని కొట్టే మార్కులు. ఇది ఎస్కే మంగల్ సెకండ్ ఎడిషన్. ఇది సెకండ్ ఎడిషన్, దయచేసి ఇది తీసుకోండి, మీకు వండర్ఫుల్ బుక్స్ ఇవి. సో ఈ రకంగా మీకోసం ఈ వీడియోను మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో మంచి పుస్తకాలు చదవడం ఒకటితో మొదలు టాపిక్ సిలబస్ ప్రకారంగా టాపిక్ చదవండి. టాపిక్ చదివిన తర్వాత మనం ఏం చేయాలంటే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మరి బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంకొక మార్గం ఏంటి అంటే మనకు తెలుసు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాణం మనకు. ఏమన్నా కానివ్వండి, అది ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ఉదాహరణగా తీసుకున్నట్టయితే మొన్న తెలంగాణ లోపల మనకు డిఎస్ఐ జరిగిన విషయం మీకు తెలిసిందే.
సో అందులో కూడా మనకి ఏంటంటే పాత క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, మొన్నటి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. సో దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, టీజీడిఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి, ప్రాక్టీస్ కోసమే కదా. ఎక్కడైతే గూగుల్కి వెళ్ళండి, టీజీడిఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి ఈ రకంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మరి దేన్ని చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ పోతే ఫైనల్ కీ అని ఇస్తుంది. ఇక్కడ చూడండి ఫైనల్ కీ అని ఉన్నది, ఇక్కడ దాన్ని క్లిక్ చేయాలి. ఫైనల్ కీ అని క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ సెషన్లో ఉన్న పేపర్స్ దొరుకుతాయి. ఇక్కడ డిఫరెంట్ సెషన్లో అవి ఎడ్జిటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు. సో దయచేసి ఇక్కడ మనకి ఏంటంటే ఏవైనా పర్లేదు, స్టాండర్డ్గా ఉన్న పాత క్వశ్చన్ పేపర్స్ ఏపీ కానివ్వండి లేదా తెలంగాణ కానివ్వండి తీసుకుంటే మనకు చాలా ప్రిపరేషన్లో ఇక్కడ మనకు కామన్గా అది ఏదైనా కానివ్వండి, పెడగాజీ కావచ్చు, లేకపోతే కాంటెంట్ కావచ్చు, లేకపోతే పిఐఈ కావచ్చు, లేదా జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు, మీకు చాలా సహాయపడతాయి. సో ఇందులో మనం పికప్ చేసుకుంటే ఉదాహరణగా ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది ఇక్కడ ఇచ్చారు మనకు. ఇక్కడ ఇస్తే ఇక్కడ మరి ఎట్లా పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు తెలుసు. ఇక్కడ కన్ను బొమ్మ అనేది ఉన్నది, ఇక్కడ ఐ లాగా ఇచ్చాడు. దాన్ని క్లిక్ చేస్తే ఒక పేపర్ను తీసుకుంటాను, నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసి మీకు చూపెడతాను. ఇదిగోండి పేపర్ డౌన్లోడ్ అయిపోయింది. సో వీటిని తీసుకొని ప్రింట్అవుట్ చేసుకోండి. అది ఎడ్జిటీ అయితే ఎడ్జిటీ, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, మీకు ఎన్ని వీలైతే అన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ కోసమే. ఇందులో మనకు పిఐకి సంబంధించిన ఎక్సలెంట్ బిట్స్ ఉన్నాయి. అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన అప్లికేషన్ 6 బిట్స్ వరుసగా ఇచ్చారు మీకు. దయచేసి ఏపీ కానివ్వండి, తెలంగాణ మిత్రులు కానివ్వండి, మీరు తీసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. చాలా అప్లికేషన్ టైప్ అడిగారు, అంటే అన్ని క్వశ్చన్స్ ఒకే టైప్ ఉండవు, మీకు తెలిసిందే. ఓన్లీ ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ ఛాయిసే ఉండలేవు. మ్యాచింగ్ టైప్ కావచ్చు, అసర్టేషన్ టైప్ కావచ్చు, లేదా క్రొనలాజికల్ ఆర్డర్ కావచ్చు, రకరకాలుగా అడుగుతున్నారు. సో మీకు ఖచ్చితంగా ఇవి సహాయపడతాయి. అదేవిధంగా మామూలుగా విజేత కాంపిటీషన్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను మామూలుగా ఒక దగ్గర పబ్లిష్ చేశారు. అట్లా మీకు ఏమైనా అందుబాటులో ఉంటే తీసుకోండి, లేదా వెబ్సైట్లో మనకు అది ఇప్పుడు టీజీడిఎస్సి వెబ్సైట్లో మనకు దొరికినట్టు ఏపీడిఎస్సి వెబ్సైట్లో కూడా గతంలో మనకు ఇచ్చారు. ఒకవేళ ముందుగా అనుకుంటే కూడా దయచేసి తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కలెక్ట్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. తప్పనిసరిగా మీరు సైకాలజీ అయితే చాలా సులభం. ఇంకొక ముఖ్యమైన అంశం, మన ఛానల్ ఫ్రీ ఛానల్ అన్న విషయం మీకు తెలిసిందే. సో మన ఛానల్లో ఇప్పుడు సైకాలజీకి సంబంధించిన టెట్కి ప్రిపేర్ చేసి మనకు అందించిన విషయం మీకు తెలిసిందే. చాలామంది మిత్రులకు తెలుసు సీటెట్. అందులో దాదాపు ఒక సీటెట్లో కూడా 50 వీడియోస్ ఉన్నాయి, ఫ్రీ వీడియోస్ మీకు అవైలబిలిటీ అవుతాయి. టీఎస్ టెట్, అదేవిధంగా మామూలుగా తీసుకుంటే ఏపీటీఎస్ టెట్లకు సంబంధించి యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా వీడియోస్ డెవలప్ చేయడం అనేది జరిగింది. సో దయచేసి ఫ్రీ ఛానల్ అనేది ఫ్రీగా మీకు వీడియోస్ అవైలబిలిటీ, ఒక్కసారి వినండి, మీకు నచ్చితేనే మీరు చూడండి. అందులో ప్లేలిస్ట్లకు వెళ్ళాలి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లేలిస్ట్లకు వెళ్ళండి. మీకు సైకాలజీకి సంబంధించిన వీడియోస్, మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. తర్వాత మీరు టాపిక్ చదివితే మీకు చాలా ఈజీ అవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. 9949038638 నా ఫోన్ నెంబర్, 9949038638. సో మీకు వీలైనంత వరకు తప్పనిసరిగా ఫ్రెష్గా కూడా మీకు వీడియోస్ను అందిస్తాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫ్రీ వీడియోస్ మీ దగ్గరికే వచ్చి చేరుతాయి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.